అందరికీ నమస్కారం. శుభమస్తు. చాలామంది ఈ శివార్చన చేసే సమయంలో బిల్వాష్టకంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. అదేంటంటే ఇది మారేడాకు, దీన్నే బిల్వపత్రం అంటారు. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దాదాపుగా 108 ఉన్నాయి ఈ బిల్వానికి శ్లోకాలు. మీరు చేస్తున్న తప్పు ఏంటంటే అందరూ కూడా స్వామివారికి అర్చన సమయంలో బిల్వపత్రాన్ని ఇలా వేస్తున్నారు, అంటే కింది భాగాన్ని స్వామికి వేపించేస్తున్నారు. అది తప్పు. ఇప్పుడు కూడా మారేడాకుని ఈ విధంగా ఈ మనకు ఎత్తుకుంటూనే ఈ పై భాగంలో ఉంటుంది. ఇది స్వామివారి స్పర్శకు తగలాలన్నమాట. ఇలా తగిలితే అమ్మవారి తాలూకా స్పర్శ తగిలినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఆనందాన్ని అనుభూతిని పొందుతాడు ఈశ్వరుడు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ మారేడు ఆకు పెట్టేటప్పుడు ఈ భాగం అనేది స్వామివారికి ఇలా పెట్టాలి. ఇలా పెట్టేస్తే అక్కడితో పరిపూర్ణమైనటువంటి బిల్వార్చన సమానం. శుభమస్తు. చేసే